మనం ఇప్పుడు పార్లమెంట్లో 33% మహిళా రిజర్వేషన్ పెట్టే సమయంలో కూడా లవ్ జిహాద్ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. అట్లాగే కంపెనీలలో కూడా మహిళలకు రక్షణ చట్టం ఉంటే కల్పిస్తామని చెప్పేసి కూడా ఆల్రెడీ ఒక చట్టం కూడా ఉంది. కానీ ఆ చట్టాన్ని కూడా ఎందుకు పట్టించుకోకుండా ఇట్లాంటివి జరుగుతున్నాయి అనుకోవచ్చు. అంటే చట్టాన్ని అమలు చేసేటటువంటి ప్రభుత్వాలు ఏవండి. ప్రతి ఒక్కళ్ళకి చట్టం ఉంది. ప్రతి ఒక్క ఇష్యూలో మన హక్కుల్ని రక్షించుకోవడానికి చట్టాలు ఉన్నాయి. కానీ చట్టాలను అమలు చేసే ప్రభుత్వాలు ఉన్నాయా అనేది ప్రశ్నిస్తున్నాం మేము ఇక్కడ. ఈరోజు పార్లమెంట్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టడం అనేటటువంటిది, దాని అమెండ్మెంట్ అనేటటువంటిది చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ అది ఎంతవరకు అమలు అవుతుంది, ఎంతవరకు దాన్ని ముందుకు తీసుకెళ్తారనేటటువంటిదే మనం ఆలోచించాలి. ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే, ఇక్కడ చట్టాలను ఎవరు అమలు చేస్తున్నారు, అమలు చేసే ప్రభుత్వాలు ఎక్కడున్నాయి, అది ఒక్కటి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు లవ్ జిహాదులు నిన్న చూడండి, మనము మహారాష్ట్రలో ఒకడు 19 ఏళ్ల మైనరు 180 మంది ఆడపిల్లలు, అది కూడా మైనర్లని లవ్ జిహాద్ పేరుతోటి ముంచి ఎంత 350 వీడియోలు చేస్తే ఇక్కడ జనమందరికీ తెలియాల్సింది నేను ఒక్కటే చెప్తున్నానండి. మైనర్ ఆడపిల్లల్ని ఒక్క మైనర్ మగపిల్లవాడు అంత ఇది చేశాడు అనడానికి వాడి వెనక ఎంత సిస్టమ్ పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ ఆడపిల్లల వీడియోలు తీయడమే కాకుండా, వాళ్ళని లైంగికంగా వాడుకోవడమే కాకుండా, వాళ్ళని మౌలలకి తార్చినటువంటి సంఘటన వాడి ఒక్కడి వల్ల అవుతుందా? వాడి వెనక ఎంత ఎకో సిస్టమ్ పనిచేస్తుంది, ఎంత భయంకరమైనటువంటి సిస్టమ్ ఉంది. ఇంకొకటి, ఈ హిందువులు ఇంకా మొద్దు నిద్రపోయేటటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, దయచేసి లేవండి. ఎందుకంటే వాడు రేపొద్దున నీ ఇంట్లో ఉన్న పిల్లకే ఏం చేస్తున్నాడో అర్థం చేసుకోండి. ఎందుకంటే మాలో ఎవరికైనా ఏమైతే బొంద పెడతాం, చీరి పెడతాం. కానీ సెక్యులరిజం పేరుతో మూసుకొని లోపల కూర్చునేటటువంటి మీకే ప్రమాదాలు వస్తాయి, అది హెచ్చరిస్తున్నాం. 180 మంది మైనర్ ఆడపిల్లల్ని, ఎంతమంది వీళ్ళు ఆ పిల్లల్ని ఎంత హెరాస్ చేసి ఉండుంటారు. మౌలాలకి ఎంతమంది వాళ్ళని టార్చర్ పెట్టి ఉండుంటారు. వాళ్ళకి ఈరోజు జరుగుతున్నటువంటి విషయం గమనించండి. మైనర్లని వీటిల్లోకి దించుతున్నారంటే వాళ్ళకి శిక్ష తక్కువ పడుతుంది, వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు ఉండవు. కాబట్టే ఎంత పగడ్బందీగా వాళ్ళ చేత మైనర్ని ఎంచుకొని నేరాలు చేపిస్తున్నారు. ఇక్కడ మైనర్ ఆడపిల్లల దగ్గర నుంచి 10-15 సంవత్సరాల ఆడపిల్లల దగ్గర నుంచి తీసుకుంటే గృహిణుల వరకు ఇవాళ ఇళ్లలో కూడా చొరపడి ఎలక్ట్రీషియన్స్ పేరు మీదో, ప్లంబర్ల పేరు మీదో, ఇంకే పేరు మీదలో ఇళ్లలోకి చొరబడి గృహిణుల్ని సైతం కూడా వీళ్ళు లవ్ జిహాద్లోకి దించి భర్తలకి డివోర్స్ ఇప్పించి పిల్లల్ని వదిలేసి బయటకు తీసుకెళ్ళి ఆ తర్వాత వాళ్ళని టార్చర్ పెడుతున్నారు. అలాగే నిన్న TCSలో జరిగినటువంటి విషయంలో భయంకరమైన విషయం ఏంటంటే, అందులో ఉన్నటువంటి 6 మహిళలు, హిందూ మహిళ యొక్క పాస్పోర్టు, అక్కడ ఉన్నటువంటి టీం లీడరు పాస్పోర్ట్లు వాళ్ళ సర్టిఫికెట్లు తీసి పెట్టుకున్నాడు. ఆ పాస్పోర్ట్లు సర్టిఫికెట్లు ఎందుకయ్యా అంటే మలేషియా పంపిస్తానని చెప్పేసి తీసుకున్నాడు. మలేషియాకి పంపించిన తర్వాత వాడు ఏం చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కంపెనీ తరపున మలేషియా పంపిస్తానన్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ అక్కడే ఒక భయంకరమైనటువంటి విషయం వెలుగులోకి చూసింది ఏంటంటే, ఆ 6 ఎవరైతే ఉన్నారో ఆడపిల్లల బ్యాంక్ అకౌంట్లన్నీ వీడి ఆధీనంలో ఉన్నాయి. ఆ బ్యాంక్ అకౌంట్లో దాదాపు 70 నుంచి 80 లక్షల వరకు మనీ ట్రాన్సాక్షన్ జరిగింది. ఇది ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్. మలేషియా నుంచి ఇంకా ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ ఉన్నటువంటి బాల్యము 15 సంవత్సరాల ఆడపిల్లల నుంచి తీసుకుంటే, కార్పొరేట్లో పనిచేసేటటువంటి ఆడవాళ్ళ దగ్గర నుంచి ఇంకా చెప్పాలంటే రేపొద్దున ఇంకా ఎంత పెద్ద వ్యవస్థలోకి గృహిణులు, ఎంప్లాయీస్ ఎవరికి కూడా రక్షణ లేకుండా జరుగుతుందంటే కారణం ఏంటంటే, ఇందాక మీరు అడిగారు చట్టాలు ఉన్నాయి కదా అని. చట్టాలు అమలు చేసే ప్రభుత్వాలను మనం ఎన్నుకోవట్లేదు. అది హిందువు దౌర్భాగ్యము. హిందువు ఈరోజు ఎందుకు ఇంత హింసపడుతున్నాడు అనంటే, చట్టాలను అమలు చేసేటటువంటి ప్రభుత్వాలని, అది కూడా హిందువుల్ని రక్షించేటటువంటి ప్రభుత్వాలని ఈ హిందువులు ఎన్నుకోకపోవడం, కులం అని కొట్టుకు సస్తున్నారా. ఇవాళ 180 మంది ఆడపిల్లల్లో అన్ని కులాలు ఉన్నాయి. కాపాడడానికి ఏ కులం వచ్చింది ముందుకి? కేవలం బజరంగ్ దళ్ పనిచేస్తుంది, VHP పనిచేస్తుంది, సంఘ పనిచేస్తుంది. ఎవడు పనిచేస్తున్నాడు అని మాట్లాడుతున్నాను నేను. దయచేసి అర్థం చేసుకోండి. ఎన్నో హిందూ సంఘాలు వీళ్ళందరినీ కాపాడడానికి పనిచేస్తున్నాయి, ప్రభుత్వాలు కాదు. మీరు కనుక మేల్కోకపోతే రేపొద్దున ప్రమాదం అందరి నట్టింట్లోకి వస్తుంది.
లవ్ జిహాద్ కానీ కార్పొరేట్ జిహాద్ లాంటి ఇక్కడి నుంచి భవిష్యత్తులో జరిగితే మాత్రం ఊకున్న ప్రసక్తి లేదు. మహిళల రక్షణ కోసం బజరంగ్ దళ్ అట్లాగే బీజేపీ కూడా పాటుపడుతుందని చెప్తున్నారు. ఎవరైనా ఇట్లాంటివి కనుక జరిగితే మాత్రం తప్పకుండా బజరంగ్ దళ్ వాళ్ళకు కంప్లైంట్ చేస్తే మేము కూడా వాళ్ళకు రక్షణ కల్పిస్తామని కూడా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.